నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ నడిబొడ్డున ఈరోజు వేరువేరుగా రెండు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఉప్పల్లో, ఒకటి బాలాజీ నగర్, జవహర్ నగర్ సంబంధించిన బాలాజీ నగర్లో. సో ఇది ఏంటి, అసలు ఎందుకు ఇంత దారుణాన్ని కొడిగడుతున్నారు ఏంటి అనేది ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఫస్ట్ ముందుగా లిటిల్ ఫ్లవర్ స్కూల్ సంబంధించిన చిన్నారి లైంగిక వేధింపులు, ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు చేస్తున్న చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఆ చిన్నారికి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా స్కూల్ యాజమాన్యాన్ని నిలదీయడం, అట్లానే ప్రిన్సిపల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇటువంటి రోజు రోజుకు జరుగుతున్నాయి. ఇక్కడ ఒకసారి చూద్దాము. ఒక ప్రముఖ సోషల్ మీడియా అయినటువంటి టెలిస్క్రైబ్లో ఈ యొక్క పోస్ట్ని క్రియేట్ చేశారు. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చిన్నారిపై లైంగిక వేధింపులు. రెండో తరగతి చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన 9వ తరగతి విద్యార్థిని పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటూ పోలీసులు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ మరియు ఇతర విద్యా సంస్థ నాయకులు లిటిల్ ఫ్లవర్స్ ముందు ధర్నా నిర్వహించారు. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల యాజమాన్యంపై కేసు పెట్టి అరెస్టు చేశారంటూ పోలీసులు వాపోయారు. సో ఒక్కసారి మనము బాధితురాలి పేరెంట్స్ యొక్క అక్కడ ఘటనా స్థలానికి యొక్క పేరెంట్స్ యొక్క విజువల్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో చూడండి, ఆవిడ చెప్తుంది ఏంటంటే, 2వ తరగతి చదివే విద్యార్థి 9వ తరగతి చదువుతున్న విద్యార్థి లైంగిక వేధింపులు చేశాడు మా పాపని. సో ఇటువంటి ఘటనలు తెలంగాణలో చాలా జరుగుతూ ఉన్నాయి. రోజుకి కోకొల్లలుగా కేసులు నమోదు అవుతున్నాయి. కానీ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకోవడం లేదన్నట్టు కూడా ఈ మహిళ వాపోతున్నది. సో నిజంగానే గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి చాలా క్రైమ్ రేటు పెరిగిపోయింది తెలంగాణలో. అటు సీఎం రేవంత్ రెడ్డి గాంజాయి నిర్మూలన అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ అధికారులు మాత్రం ఒక సామాన్య లోపం అనుకోవచ్చు, పోలీసులు గస్తీ లేకపోవడం కావచ్చు, మరొకటి కావచ్చు. ఇటువంటి ఘటనలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. మనకు తెలిసినవి కొన్ని మాత్రం తెలియని చాలా ఉంటున్నాయి. సో ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఖచ్చితంగా పోలీసులు దీనిపై గట్టి నిఘాతో ముందుకెళ్ళాలి. ఇంకోటి, బాలాజీ నగర్ సంబంధించిన వార్త కూడా ఈరోజు మనకు సంచలనంగా సృష్టించింది. సో ఇది ఇప్పటికైనా బాధితురాలతో మన ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ సంబంధించిన యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని మన తెలంగాణ తరఫు నుంచి కూడా మనం కూడా కోరుకుందాం.